హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో పెద్ద మొత్తంలో మనం డబ్బు ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగి రావడం కోసం పాటించవలసిన పరిహారం, అదేవిధంగా మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో మన సంస్కృతిలో చీర కట్టుకు బొట్టుకు ఉన్న గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఇక పెద్ద మొత్తంలో మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చాము, అది తిరిగి రావట్లేదు, కనీసం వడ్డీ రాకపోయినా అసలు వచ్చినా కూడా చాలు అనుకునే వారికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని రేపటి నుంచే ప్రారంభించండి. ఎందుకంటే రేపు మంగళవారం కృతికా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ పరిహారాన్ని రేపటి నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం, శుక్రవారం పాటించండి. కనీసం 1 సంవత్సరం వరకు చేయండి. ఎందుకంటే డబ్బు కూడా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి సంవత్సరం పాటు చేయండి. ప్రతి మంగళవారం, శుక్రవారం వినాయకుడికి, అలాగే ఆంజనేయ స్వామికి, అదేవిధంగా శివుడికి అంటే శివలింగానికి తెల్ల జిల్లేడు మాలను, పూలదండను సమర్పించుకోండి. ఆ విగ్రహం ఎంత ఎత్తైతే ఉంటుందో అంతకు సరిపడా మాలలను తయారు చేసుకొని ప్రతి మంగళవారం వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడికి, అలాగే శుక్రవారం సమర్పించండి. ఖచ్చితంగా మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అదేవిధంగా మన హిందూ సాంప్రదాయంలో పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళైతే చీర కట్టుకునేవారు, మగవారైతే పంచ కట్టుకునేవారు. అదేవిధంగా ఆడవారు, మగవారు కూడా నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కట్టుకోవడం అంటూ ఏదీ లేదండి. ఆడవాళ్ళైతే ప్రతిదీ డ్రెస్సులు వేసుకోవడం, అలాగే మగవాళ్ళకు కూడా జీన్స్ వచ్చాయి, పైజామాలు వచ్చాయి. ఇక అన్నీ తొడుక్కోవడమే అవుతుంది కానీ కట్టుకోవడం లాంటివి ఏమీ లేవు. దయచేసి అందరూ వెనకటి సాంప్రదాయాన్ని గౌరవించాలి. అదేవిధంగా బొట్టు కూడా ఒకప్పుడు రూపాయి కాసంత పెట్టుకునే బొట్టు తర్వాత పావలాకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చిన్న చుక్క బొట్టు పెట్టుకుంటున్నారు. రాను రాను నెక్స్ట్ జనరేషన్కి అసలు బొట్టు అనేదే ఉండదు. ఇక మగవాళ్ళు ఎలాగో బొట్టు పెట్టుకోవడమే మానేశారు. గుడికి వస్తుంటే కూడా మగవాళ్ళు షార్ట్లు వేసుకొని వస్తున్నారు. అది ఎంత గౌరవం అనేది మీరు ఆలోచించుకోవాలి. మనం దేవాలయాలను, భగవంతుణ్ణి అగౌరవపరిచినట్టే. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించండి. కనీసం పండుగ రోజులైనా మంచిగా రెడీ అవ్వడం నేర్పించండి. వారానికి ఒక్కసారి కుటుంబం అంతా కలిసి దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మనగానే మన ధర్మం పట్ల గౌరవం ఏర్పడుతుంది. దేవుని పట్ల నమ్మకం, భక్తి, శ్రద్ధ అనేవి ఏర్పడతాయి. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి. ఈ వీడియో కేవలం మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం మాత్రమే చేయబడింది. థ్యాంక్ యూ.